వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు నందూరి రవికుమార్ గారు. మా సార్తో మాట్లాడదాము. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే 5 బిజినెస్ గురించి సార్ మనకు చెప్తారు. ఇప్పుడు మరి అవేంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే రవీనా, బాగున్నావా? ఫైన్ సార్. వెరీ గుడ్ సార్, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ఒక 5 బిజినెస్ మాకు చెప్పాలి ఈరోజు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. వెరీ గుడ్, వండర్ఫుల్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు బిజినెస్ రంగానే లక్షలు కావాలి, ఎస్, కోట్లు కావాలి. అవును. లక్షలు అక్కర్లా, కోట్లు అక్కర్లా, వేలతో చేసేవి కూడా చాలా బిజినెసెస్ ఉన్నాయి. మనం చూస్తూ ఉంటాం ఇళ్లలో. అంటే క్లౌడ్ కిచెన్ టైప్ వచ్చేసి ఇప్పుడు క్లౌడ్ కిచెన్ కి మనకి ఎంత పెట్టుబడి కావాలి? క్లౌడ్ కిచెన్ కి మాక్సిమం అంటే ఒక 4 కేజీలు ఏదో మీకు తెలుసా రేషియో, మినపప్పు, తర్వాత ఇడ్లీ రవ్వ, ఇట్లాంటివి కావాలి. మరి ఇళ్ళల్లో ఆల్రెడీ మిగతావన్నీ ఉంటాయి, గ్రైండర్ అవన్నీ ఉంటాయి కదా. గ్రైండర్ కొనుక్కున్నా కూడా మాక్సిమం అంత పెద్ద విషయం. అంటే నా ఉద్దేశంలో 10,000 రూపాయల లోపల పెట్టుబడితో చక్కగా క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్తో ఈ రోజు చాలా మంది చేస్తున్నారు. రన్నింగ్ లో ఉంది, చేస్తున్నారు, ఆల్రెడీ చేస్తున్నారు. మన గేటెడ్ కమ్యూనిటీస్లో, చాలా గేటెడ్ కమ్యూనిటీస్లో ఏంటంటే ఇట్లాంటి వాటికి ఆదరణ ఎక్కువగా ఉంది. వీటిల్లో మనకి జిఎస్టీలు, రిజిస్ట్రేషన్లు ఇవి ఉండవు. రోజు చూస్తే మన ఇంటి పక్కన వాళ్ళు చేస్తున్నప్పుడు మనకి ఎంతో నమ్మకంగా ఉంటుంది కదా. మనం అడుగుతాం కూడా, ఏమంటే ఏంటి వాళ్ళకు ఎక్కువైంది తక్కువైంది అలా రకరకాలుగా అడుగుతాం. కాబట్టి వాళ్ళకు కూడా ఒక బాధ్యతతోటి, వాళ్ళు ఏంటంటే చేసేసి అమ్మేసి విడిపోయేది కాదు. కాబట్టి వాళ్ళు కూడా ఒక బాధ్యతతోటి అది చేస్తున్నారు. ఇట్లాంటివి చాలా కమ్యూనిటీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ పేరు చెప్పాలంటే ప్రెస్టేజ్ హైఫీల్డ్స్ లాంటి కమ్యూనిటీ ఉంది. చాలా మటుకు అందరూ ఇంటర్నల్గానే, బయట నుంచి స్విగ్గీ జొమాటోలు రావు, అక్కడే అంతా ఇలాగే చేసుకుంటున్నారు. అండ్ ఈ టెక్నాలజీ క్లౌడ్ కిచెన్ లాగా ఈ టెక్నాలజీ చాలా 10,000 రూపాయలతో అలా చేస్తున్నారు. అలా విధంగా మనకి ఏంటంటే ఇష్టంతో చేసిన ఏ పనైనా కూడా కష్టంగా కరెక్ట్. అది సో ప్యాషనేట్ అంటే మనకి ఏది బాగా ఇష్టం. వంట ఇష్టమా, లేదు ఏదైనా చేతి పని ఇష్టమా? సపోజ్ రెండోది, ఫస్ట్ ఫుడ్, వరల్డ్ ఓవర్ ఫుడ్ అంటే ప్రతి వాడికి కావాల్సింది. నెక్స్ట్ ఫ్యాషన్, కడుపు నిండగానే లుక్స్ మీద పడిపోతారు. సో ఫ్యాషన్కి కూడా నేను చెప్పినట్టుగా ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో చాలా మంది నేర్చుకుని, అంటే వాళ్ళు ఆల్రెడీ కూడా ఒక 3 months కోర్సు, 1 month కోర్సు, ఇట్లాంటి కోర్సెస్ చెప్తున్నారు. చాలా పార్లర్స్ అలాంటివి వచ్చాయి, చాలా ఇన్స్టిట్యూట్స్ అలాంటివి వచ్చాయి, పార్లర్ కమ్ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి. అంటే టీచింగ్ చేస్తున్నారు, ఇటు వీళ్ళు నేర్చుకుంటున్నారు ఫేషియల్స్ అవి. సో ఇలా చిన్నవి నేర్చేసుకుని అలాంటి వాటికి కూడా చాలా తక్కువ పెట్టుబడి కావాలి. ఇప్పుడు ఒక ఫేషియల్స్ కావాలి, లేకపోతే బ్రో సెట్టింగ్ కావాలి, లేకపోతే హెయిర్ స్టైల్ కొంచెం ఏదో ఇంకాస్త అడ్వాన్స్డ్గా, వీటన్నిటికీ కూడా కావాల్సిన పెట్టుబడి 10,000 రూపాయలు, 10,000 అంతే. 10,000 రూపీస్లో యూ గెట్ ఎవ్రీథింగ్. అవన్నీ తెచ్చుకుంటే చిన్న కిట్లా తయారు చేసుకుని ఏ అపార్ట్మెంట్ అంటే ఆ అపార్ట్మెంట్కి కూడా అక్కడ టక్ అక్కడే అదే కమ్యూనిటీలో చూస్తారు. వాళ్ళకి ఇంకా కమ్యూనిటీలో బిజినెస్ లేకపోతే బయటకు వెళ్తారు. ఆబ్వియస్లీ అన్ని కూడా బిజినెసెస్ అన్ని కూడా మూడ్ అవుట్ అంటే వీల్స్ మీద. అవును సార్, పార్లర్ ఆన్ వీల్స్. అవును, ఎందుకంటే కమ్యూనిటీలో దగ్గర 500 మంది ఫ్యామిలీస్ ఖచ్చితంగా ఉంటారు. 150 ఎక్కడ అయితే ప్రెస్టేజ్ హైఫీల్డ్స్ లో more than 2,800 ఉన్నాయి. సో బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేదు, అస్సలు అవసరమే లేదు. సో 10,000 పెట్టుబడి పెట్టుకుని పార్లర్ నడుచుకోవచ్చు. మూవింగ్ అది ఒకప్పుడు మనం ఏమనుకునేవాళ్ళం, లేడీస్కే ఈ ప్రాధాన్యతని. అవును, మారిపోయింది పార్లర్ అనేది ఇప్పుడు మారిపోయింది. ఇగో అందరూ కూడా చాలా కాన్షియస్ గా అయిపోయారు, బ్యూటీ కాన్షియస్. జెంట్స్ కూడా ఏ లెవెల్లో తగ్గేదే లేదంటే కూడా అట్లా తగ్గేదే లేదని చెప్పి జెంట్స్ కూడా గ్రూమింగ్ కిట్ అని ఉంటుంది. జెంట్స్ కి గ్రూమింగ్ కిట్ అంటే మినిమం ఆపరేషన్స్, దానికి 10,000 కూడా అక్కర్లా, 5,000 రూపాయలతో మనం చేసేస్తాం. దానికి కూడా చాలా చక్కటి డిమాండ్ ఉంది. ఇలాంటి 1,000+ మనకి చక్కగా SMR వినయ్ ఫౌంటైన్ హెడ్ దగ్గర నుంచి అటు నానక్రామ్ కూడా ప్రెస్టేజ్ హైఫీల్డ్స్లో కానీ, లేకపోతే ఇక్కడ లోకల్గా చాలా బటానికా కానీ, ఇలాంటి వాటి అన్నింటిలో కూడా more than 1,000+ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అసలు ఇలాంటి దానికి వైబిలిటీ రావాలంటే 500 చాలు, హ్యాపీగా విత్ ఇన్ ది కమ్యూనిటీ చేసుకోవచ్చు. మనకి అవుట్ సైడ్ బియాండ్ కమ్యూనిటీ వెళ్తామంటే ఆన్ కాల్ అంటారన్నమాట. ఆన్ కాల్ ఇలాంటి సర్వీసెస్, గ్రూమింగ్, ఇప్పుడు 3 చెప్పుకున్నాం మనం. ఒకటి ఫుడ్, క్లౌడ్, నెక్స్ట్ ఫ్యాషన్ లో జెంట్స్ కి అండ్ ఉమెన్స్ కి, ఇంకా 4వది ఉంది చాలా ఇంపార్టెంట్, క్లోతింగ్. ఫ్యాషన్ లో ఇంపార్టెంట్ ఒక చాలా చక్కటి అంశం ఏంటంటే క్లోతింగ్ ఏం కావాలి మనకి? లైక్ అంటే ఆన్లైన్ షాపింగ్ అంటున్నారా సార్? కాదు, ఇప్పుడు అది కూడా మన ఇళ్లలో మనం కుట్టేస్తున్నాం. ఓ బ్లౌజ్ కుడతారు,
లేకపోతే ఈ ఎటువంటి Machines. ఏవైనా కావాలంటే ఎటువంటివైనా కూడా కుట్టేస్తున్నారు Yes. కదా ఇప్పుడు. కుర్తా పైజమాలు అంటారు, బ్లౌజులు అంటారు, క్రాప్ టాప్స్ అంటారు, ఇలా రకరకాలు ఉన్నాయి. వీటినన్నిటిని ఇంక్లూడింగ్ చిన్నగా బేస్ మోడల్ గడిపోతే మీ శారీస్ కి వాట్ యు కాల్ దాట్ ఫాల్ పీకో. ఎస్ పీకో ఫాల్. సో పీకో మిషన్ అయితే సమ్వేర్ అరౌండ్ 25,000 అలా ఉంటుంది. ఎస్ ఓన్లీ ఫాల్ కుట్టడానికి చిన్న మిషన్ చాలు. అవును. హ్యాండ్ స్వింగింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ డిపెండ్స్ మనం ఏ స్కేల్లో పెడదామని అనుకుంటే దానిలో 10,000 నుంచి 50,000 దాకా, అంటే 10,000 నుంచి 50,000 దాకా పెట్టుబడితో ఇట్లాంటిది పెట్టుకోవచ్చు. చిన్న మన గదిలో ఒక కార్నర్లో ఎస్ మళ్ళీ దానికి రెంట్ తీసుకుని దానికి 25,000 రెంట్ ఇచ్చి ఏం అక్కర్లా, మనం గదిలో ఒక కార్నర్లో పెట్టేసుకుని మనం చేసినటువంటిది మనకు ప్యాషనెట్గా చేస్తున్నాం కదా. నేను ఇవాళ ఈ డిజైన్ బాగుంది అనుకున్నాను, లేకపోతే ఇంటర్నెట్లో చాలా డిజైన్స్ రెడీగా ఉంటాయి. అవును. అవైనా అంటే మన కళలకి మన ఊహలకి గీతలు గీసి Yes. ఆ ప్రకారంగా చేసి ఆ మోడల్స్ని ఆన్లైన్లో పెట్టి కింద పేరు రాసి కాంటాక్ట్ సోర్స్ నెంబర్ ఫర్ వేరియస్ డిజైన్స్ అంటే ఆటోమేటిక్గా ఆర్డర్ అవి విత్ ఇన్ ద కమ్యూనిటీ వస్తాయి, వర్డ్ ఆఫ్ మౌత్ తోటి అవుట్ సైడ్ కమ్యూనిటీ వస్తాయి. ఎస్ సో ఈ విధంగా క్లోతింగ్ మీద, పర్టికులర్లీ ఉమెన్ క్లోతింగ్ మీద, జెంట్స్ క్లోతింగ్ మీద నేను ఎక్కువగా చెప్పను. ఎందుకంటే అవును, జెంట్స్ క్లోతింగ్ ఏంటంటే ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. ఎస్ టేస్ట్ వీళ్ళకి కూడా పెరిగింది కానీ చాలా తక్కువ ఉన్నాయి. అలాంటివి కుట్టడానికి ఎక్కువ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ అవి కావాలి కాబట్టి సో ఇది 4వ బిజినెస్ అనమాట. సో ఈ బిజినెస్లో మనం చెప్పుకున్నాం ఏంటంటే 50,000 దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు క్వాలిఫైడ్ కాంపిటెంట్ వాళ్ళకి కొంతమందికి ఇవన్నీ ఇష్టం ఉండవు. అవును, వాళ్ళకి డిఫరెంట్గా థింకింగ్ ఉంటుంది. వాళ్ళ డిఫరెంట్ థింకింగ్ ఏంటి? ఫోటోగ్రఫీలో ఇవాళ ఎంత సింప్లెస్ట్ Yes. అంటే ఈ ఎక్విప్మెంట్ అనేది ఇదివరకు పాతకాలంలో ఏంటంటే ప్రతి రీలే మనకి 100 రూపాయలు 150 రూపాయలు డెవలప్ చేయడానికి ఇవ్వాలి. ఇలాంటివన్నీ పోయి ఇప్పుడు డిజిటల్ వచ్చేసింది కదా. అవును. డిజిటల్ వచ్చేసిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. నెక్స్ట్ పిక్చర్స్ తీయటము ఇది కూడా బై ప్రాక్టీస్ వచ్చేస్తుంది, దీనికి ఒక ట్రైనింగ్ అక్కర్లా. సో అట్లాంటివి వచ్చినప్పుడు మనకి ఎంతో సులువుగా హ్యాపీగా ఏం చేయొచ్చు. ఈ చిన్నపిల్లలు ఉంటారు చూసారా, ఫ్రమ్ క్రాడిల్ అంటే 3-4 డేస్, నాట్ మంత్స్, డేస్ 3-4 డేస్ నుంచి అంటే ఇవాళ అంత అపురూపంగా పిల్లల్ని పెంచుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును సార్. మీకు చూసుంటారు క్రైడిల్ ఫోటోగ్రఫీ అంటారు ఎస్ ఎస్ బేబీస్కి. అక్కడి నుంచి కొంతమంది వారం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అవును, అప్ టు 1 మంత్ నుంచి మంత్లీ మంత్లీ. అంటే చూస్తే మాత్రం నాకు అనిపిస్తుంటుంది, అరే పుట్టేసారి ఇప్పుడు పుట్టుంటే మరి ఉండేవని. Yes, అట్లా yes. మనకి ఏంటంటే ఇన్ని రకరకాలైనటువంటి అంటే వాళ్ళకి ప్యాషనేట్ అబౌట్ ఫోటోగ్రఫీ అంటే వాళ్ళు ఫోటోగ్రఫీకి వెళ్తారు. కొంతమంది పెయింటింగ్లు ఉన్నాయి. నేను ఆ రోజు కూడా చెప్పేస్తున్నాను, పెయింటింగ్ ఇలా మనం నిలబడి ఉంటాం, హాఫ్ అన్ అవర్లో మన పెయింటింగ్ గీసిస్తారు. ఎస్ అండ్ ఆ పెయింట్ కూడా దానిలో రకరకాల డిజైన్స్, ఉన్నాయి. వాటర్ ఫాల్ పెయింటింగ్ అని అలాగా ఇలాంటి దానిలో కూడా చక్కటి ఇన్కమ్ ఉంది. అదైతే చేతిలో ఉంది ఆర్ట్, ఎస్ పెన్సిల్ బ్రష్ 1000 రూపాయలు అయిపోతుంది అవును. అంతేనా? ఎస్ అంతకంటే ఎక్కువ కాదు, 1000-1500 కంటే ఎక్కువ కాదు. అది చాలా సింపుల్. ఇది కాక లైట్ ఆర్ట్ పెయింటింగ్ అని ఉంటుంది, అంటే ఒక లైట్ తోటి మనల్ని వెనకాతల ఎఫెక్ట్స్ చేస్తున్నారు అనమాట. అమ్మాయి ఒక చిన్నపిల్ల మేఘన అని ఆ మధ్య కలిసి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట సమాజంలో మనకి. సో మనం ఏం చేయదలుచుకున్నా సరే పెట్టుబడి అన్నది పెద్ద విషయం కాదు ఈ రోజుల్లో. మనకి ఏది ఇష్టమో అది చేస్తే ప్రొడక్టివ్ బాగుంటుంది, ఎస్ క్వాలిటీ బాగుంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సార్ ఒక క్వశ్చన్ చెప్పండి ఫైనల్గా. ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ తీసుకొని మీరు ఒక 6 చెప్పారు కదా, 365 డేస్ రన్ అవ్వాలి, డైలీ ఉండాలి బిజినెస్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో డైరీ ఫుడ్ ఉంది, మన ఓపిక. పొద్దున్న పూట్ల ఇడ్లీ వడ దోశ, అవును, సాయంత్రం అయ్యేటప్పటికి ఏదో రైస్ ఐటమ్స్ 4 రకాల రైస్ ఐటమ్స్, ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏదో చపాతీ కూర్మా, అలా 365 డేస్ ఫుడ్ అయితే నడుస్తూనే ఉంటుంది. ఎస్ ఇంకా క్లోతింగ్ వీటి మీద కూడా మనం చూస్తున్నాం కదా. ఇవాల్టి ఈ జనరేషన్ ఏ మాత్రం కూడా అంటే కాస్త ఇట్లా మారినప్పటికీ ఆ ఫ్యాషన్ మారిపోతుంది. ఫ్యాషన్ అవుట్డేటెడ్ అయిపోగానే వీళ్ళు చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోతుంది, అవును, కొత్త క్లోత్స్ కూడా వస్తున్నారు. ఇంకా అత్యంత గురించి చెప్పాలంటే హెయిర్ స్టైల్స్ కూడా మారిపోతున్నాయి. ఎస్ ఎవ్రీ 6 months పీపుల్ చేంజింగ్. ఇదే మనిషి చూసారు. ఎస్ ఎస్ అట్లా హెయిర్ స్టైల్స్ కూడా జెంట్స్ లోనే ఉన్నారు, లేడీస్ లోనే ఉన్నారు. ఇక్కడ ఇది ఏం Yes. లేదు, డిఫరెన్స్, జెండర్ డిఫరెన్స్ ఏం లేదు. ఎవ్రీబడి హ్యాస్ బికమ్ కాన్షియస్ అనమాట, Yes. ఎక్స్పీరియన్స్ కాన్షియస్ అయిపోయారు. కాబట్టి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓన్లీ ఏంటంటే కష్టంగా మాత్రం ఎవరు చేయగలరు. ఇష్టంగా ఏది మీరు ఎంచుకున్నా యూ విల్ బి సక్సెస్ఫుల్. ఎస్ ఓన్లీ ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఎస్ ఆ టైం కనుక 2 weeks 3 weeks 4 weeks
ఎంతమందికి మనం రీచ్ రీచ్ అవ్వగలిగాం, అవుతుంది. రీచ్ని బట్టి బిజినెస్ ఉంటుంది. సో అంటే బిజినెస్ అంటే ఏదో లక్షలు పెట్టేసి చేయకుండా తక్కువ అంటే 5,000 నుంచి చూసుకున్న 10,000 పెట్టుబడి పెట్టి కూడా మంచి లాభాలు అనేవి సాధించవచ్చు. మీరు చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు, లైక్ క్లాతింగ్ అన్నారు, పార్లర్ అన్నారు, క్లౌడ్ కిచెన్ అన్నారు. అది మనం స్కేలప్ చేసుకోవచ్చు. Scale up. లేటర్ టైం ఎస్ సో కావాల్సినప్పుడు స్కేలప్ చేసుకోవచ్చు. ఎస్ ఏదైనా ఇష్టంగా చేయాలి, కష్టంగా చేయకూడదు. ఇష్టంగా చేస్తే తక్కువ పెట్టుబడి పెట్టి కూడా మనం ఎక్కువ లాభాలు పొందవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.